అహ్మదాబాద్లో విమాన ప్రమాద మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు. 265 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ సేకరిస్తున్నారు. డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తరువాతే బంధువులకు మృతదేహాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఇప్పటి వరకు ఎన్ని మృతదేహాలకు డిఎన్ఏ టెస్ట్ అన్నది పూర్తయింది, ఇంకా ఎన్ని చేయాల్సి ఉంది, మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? హరీష, సివిల్ హాస్పిటల్లో ప్రస్తుతం డిఎన్ఏ పరీక్షలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపు 1000 శాంపిల్స్ వరకు కూడా తీసే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచే ఈ డిఎన్ఏ శాంపిల్స్ను సేకరిస్తున్నారు. మొదట బంధువుల డిఎన్ఏను తీసుకున్న తర్వాత శవాలకు సంబంధించిన డిఎన్ఏ పరీక్ష నిర్వహిస్తారు. దాంట్లో మ్యాచ్ అయిన డిఎన్ఏకు సంబంధించిన కుటుంబీకులకు ఆ యొక్క మృతదేహాన్ని అప్పజెప్పనున్నారు. అయితే ఇప్పటికే పోస్ట్మార్టం పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆ కార్యక్రమం అంతా కూడా పూర్తయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. 241 మంది మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించడం, ఆ శాంపిల్స్ సేకరించడం అనేది కూడా కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే బంధువులకు సంబంధించిన డిఎన్ఏలు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు. అయితే ఆ కొద్దిసేపటి క్రితమే బంధువులు కూడా ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఈ 72 గంటల సమయం పడుతుంది ఈ యొక్క డిఎన్ఏ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ రావడానికి అని డాక్టర్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. అప్పటి వరకు కూడా డెడ్ బాడీస్ అన్నిటిని కూడా ఫ్రీజ్ చేసి పెట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ప్రాథమికంగా 160 వరకు కూడా ఇప్పటి వరకు డిఎన్ఏ పరీక్షలు సేకరించినట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన రిపోర్ట్స్ 72 అవర్స్ తర్వాత వస్తాయి కాబట్టి ఆ తర్వాతే ఈ యొక్క శవాలకు సంబంధించిన డిఎన్ఏ కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరుగుతుంది అనేది మాత్రం వైద్యులు చెప్తున్నారు. అయితే డిఎన్ఏ ప్రాసెస్ వేగవంతం చేయడానికి కూడా అహ్మదాబాద్లో ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా ఈ సివిల్ హాస్పిటల్స్లో రావాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా ఈ గాయపడ్డ వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు రక్త సేకరణ కూడా అహ్మదాబాద్లో జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా ఇటు వాలంటీర్స్గా వచ్చి రక్తాన్ని కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అత్యవసర సమయంలో చాలా రక్తం అవసరం పడుతుంది అనేది కూడా వైద్యులు నిన్నటి నుంచి కూడా చెప్తున్నారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, ఈ యొక్క కాలిన గాయాలతోటి వాళ్ళంతా కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కొంత రక్తం అవసరం ఉంటుంది అనేది కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే డిఎన్ఏ పరీక్షలకు వచ్చిన కుటుంబ సభ్యులకు కొంత ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలంతా కూడా వివిఐపీల పర్యటనలు ఉండడంతో కొంత ఉదయం నుంచి కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మేము సరదా కోసం రావట్లేదు, మా కుటుంబ సభ్యులను వెతుక్కోవడానికి వచ్చామనేది కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క డిఎన్ఏ పరీక్షలకు సంబంధించి కూడా మరికొంత సమయం పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. హరీష, గోపి, అంటే ఖచ్చితంగా ఏదైతే డిఎన్ఏ టెస్ట్ పూర్తవటానికి ఇంకొక 2 రోజులు కూడా పట్టే అవకాశం ఉంది. దాని తర్వాతనే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని తెలుస్తోంది. మరి అప్పటి వరకు కూడా అంటే ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరూ ఉండేందుకు అక్కడ ఏమైనా ఏర్పాట్లు చేశారా? అంటే హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో వారు ఒక 2-3 రోజులు ఉండే విధంగా. అయితే మొదట మృతదేహాలకు నమూనాలు సేకరించకుండా కుటుంబ సభ్యుల నమూనాలు సేకరించడంలో కూడా ప్రధానంగా ఇదే ఉద్దేశంతో మొదట కుటుంబ సభ్యుల నమూనాలు సేకరిస్తున్నారు. 160 మంది వరకు కూడా ఇప్పటికే డిఎన్ఏ కోసం రక్త నమూనాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఈవినింగ్ వరకు కూడా వాళ్ళకు సంబంధించిన రక్త నమూనాలు కూడా పూర్తి అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఎయిర్ ఇండియా కొన్ని ప్రత్యేక సర్వీసెస్ను కూడా ఇటు ముంబై, ఢిల్లీ నుంచి కూడా ఆపరేట్ చేస్తుంది. ఇటు కుటుంబ సభ్యులను రావడానికి అహ్మదాబాద్ వరకు కూడా తీసుకువెళ్లేందుకు టాటా కంపెనీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించడం జరిగింది. మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా అండదండగా ఉంటామంటూ కూడా టాటా కంపెనీ CEO ప్రకటించడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన బస కావచ్చు, వాళ్ళు ప్రయాణం చేయడానికి, రావడానికి, పోవడానికి కూడా ఎయిర్ ఇండియా అదేవిధంగా టాటా పూర్తిగా ఏర్పాట్లను అయితే చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు ఏదైతే సివిల్ హాస్పిటల్ ఉందో హాస్పిటల్ దగ్గర కాకుండా అహ్మదాబాద్ నగరంలో వాళ్ళకు ఏర్పాట్లు అయితే
టాటా కంపెనీ చేసినట్టుగా అయితే మనకు కొంత సమాచారం అందుతుంది. అయితే 72 గంటల వరకు వాళ్ళను ఇక్కడే ఉంచుతారా లేదా వాళ్ళు నియర్ బై ఉన్న వాళ్ళు తమ గ్రామానికి వెళ్ళి వస్తారన్న దానిపైన అయితే ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం మాత్రం శాంపిల్స్ సేకరణ సివిల్ హాస్పిటల్లో జరుగుతుంది. ఆ హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా ఇటు మృతుల కుటుంబ సభ్యులు అదేవిధంగా స్థానికులు కూడా దీంట్లో చాలామంది కూడా గల్లంతైనట్టుగా తెలుస్తుంది. ఆ విమానం పడ్డ వెంటనే స్థానికంగా అక్కడే నివాసం ఉంటున్న వాళ్ళు చాలామంది కూడా అందులో గల్లంతైనట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం అయితే డిఎన్ఏల పరీక్షల అనంతరమే తెలియజేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయడంతో ఈ యొక్క ప్రక్రియ ఇంకా ఆలస్యం అవుతుంది. మృతుల సంఖ్యకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే ఎయిర్ ఇండియా రిలీజ్ చేసిన ఏదైతే ప్యాసింజర్స్ లిస్ట్ ఉందో ఆ లిస్టుకు అదేవిధంగా డిఎన్ఏ శాంపిల్స్కి ఆ కుటుంబ సభ్యులకు వీటన్నిటిని కూడా టాలీ చేసుకున్న తర్వాత మృతదేహాలను అయితే కుటుంబ సభ్యులకు అప్పజెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాదాపు ఇంకా 2-3 రోజుల వరకు కూడా ఈ యొక్క ప్రాసెస్ పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. హరీష. రైట్, థ్యాంక్ యూ గోపి.